ఇక తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై జనసేన చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మిత్రపక్షం బీజేపీతో సంబంధం లేకుండానే ముందుగా అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. ఈ రాజకీయ పరిణామాలు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? తెలంగాణలో జెండాను పాతడం జనసేనకు అంత ఈజీనా? తెలంగాణలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది మార్చిలో ఖమ్మం, నల్గొండ, వరంగల్, అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ కసరత్తు ప్రారంభించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ స్థానానికి గడల శ్రీనివాసరావు పేరును జనసేన అధినేత ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఆయన సొంతం. కొత్తగూడెంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు ఇటీవల జనసేన గూటికి చేరారు. ఇతర పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించి జనసేన దూకుడు పెంచింది. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్నప్పటికీ తెలంగాణలో జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో జనసేనతో పొత్తు ఉండదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే పొత్తుల నిర్ణయం జాతీయ నాయకత్వానిదేనని జనసేన చెప్తోంది. ఏది ఏమైనా జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో పవన్ సభ తీవ్ర చర్చనీయాంశమైంది. తెలంగాణ ఎవడబ్బ జాగీరు కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ పరిణామాల మధ్య విద్యావంతులు, యువత జనసేనను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ బరిలో జనసేన ప్రత్యక్షంగా దిగుతుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన జనసేన ఇప్పుడు ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఈ పరిణామాల వల్ల ఏ పార్టీకి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం వాటిల్లుతుందనే అంశంపై ప్రస్తుతం జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి.